ఒక ఆయన సంపాదనకి ఇష్టపడుతున్నాడు. సంపాదన ఆయనకంటే భార్య లేదంట, పిల్లలు లేరంట, ఎవరూ లేరంట. రాత్రి పగలనక కష్టపడుతూ అన్ని సంపాదిస్తున్నాడట. నేను ఎవరి కోసం సంపాదిస్తున్నాను ఇవన్నీ అని అస్సలు అనుకోడంటండి. కానీ అతను సంపాదించి కూడగట్టిందంతా ఎవరికి విడిచిపెట్టి వెళ్ళాలి? వెనకాల వారికి. కష్టపడి చెమటోర్చి రాత్రనక పగలనక ఎంతగానో శ్రమించిన ఆ శ్రమ అంతా ఏమైపోయిందండి. అందుకే తినడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి తృప్తి కలిగి జీవించాలండి బ్రతికిన కాలము. ఆ జీవితం ఇవ్వడానికి యేసు ఈ లోకానికి వచ్చాడండి. అందుకే యేసు సత్యము, జీవము, మార్గము. ఆయన ద్వారా పరలోక రాజ్యం అండి. ఈ రాత్రి వేళ ఎందుకండి మాకు ఈ ప్రయాస? ఈ రాత్రి వేళ ఎందుకండి ఈ స్థలంలోకి వచ్చి పత్రికలు ఇవ్వాలి? యేసు ఏమో రేపు ఏమో జరుగునో ఎవరికీ తెలియదు. ఏ నిమిషం ఏం జరుగుతుందో ఎవరికీ తెలియదు. కనుక ప్రతి ఒక్కరిని కూడా చాలా మంది అంటారండి, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోండి అంటారు. అలా మా జీవితంలో మనలో నివసిస్తున్న ఆత్మ మన నుంచి విడిచిపోకముందే మన జీవితాలు మార్చుకుని, మన బ్రతుకులు మార్చుకుని, పాపము నుంచి విడుదల పొందుకొని యేసు రక్షకుడిని అంగీకరించి ఆయనలో నీవుంటే నీలో ఆయన ఉంటాడు. యుగ యుగాలు నీ ఆత్మ జీవిస్తుంది. అందుకే ఈ లోకానికి వచ్చాడండి. అందుకే కలవరి స్థితిలో ప్రాణం పెట్టి రక్తమంతా దారిపోసి ఆయన ప్రాణం పెట్టి పునరుద్ధరణగా తిరిగి లేచిన యేసు మరలా రాబోతున్నాడు. వచ్చేదానికి నమ్మి బాప్తిస్మం పొందిన వారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష విధించబడుతుందని చెప్పిన యేసు త్వరగా రాబోతున్నాడు. ఏమండి, ఈ లోకంలో చూడండి చాలా సునాయాసంగా మరణాలు జరిగిపోతున్నాయి. అక్రమం విస్తరించింది, ప్రేమలు సలారిపోయి ఎక్కడ సమాధానం లేని జీవితాలు. ఆయన రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయండి. ఖచ్చితంగా మనం ఇప్పుడైనా మార్పు చెంది, మారు మనసు పొంది, రక్షణ పొందుకుని ఆయనలో కట్టబడితే, ఆయనలో మనం ఉంటే సత్యన సావులేని జీవితం ఇవ్వడానికే దేవుడు లోకానికి వచ్చాడండి. అందుకే ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు తెలుసా అండి? ఏమీ వద్దండి, మీ మనస్సుకు కోరుకుంటున్నాడు. నీ మనసుని ఇస్తావా? నీ హృదయాన్ని ఇస్తావా? ఈ లోకాన్ని నుంచి, అలవాట్ల నుంచి విడిపించబడతావా? ఆ నిత్యరాజ్యానికి చేరుకుంటావా? అయితే నేను ప్రార్థిస్తాను, ఏకీభించండి. మహాపరిశుద్ధుడు అయినా ప్రేమ కలిగిన తండ్రి యేసయ్య మీకు వందనాలు. తండ్రి, బాంబే కాలనీలో నైనా ఈ గుడివాడ ప్రాంతంలో నైనా ప్రకటించిన మాటలు, ఆ నిత్య జీవం ఎలా ఇస్తావో, మట్టితో చేసిన ఈ దేహం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ నీ దగ్గరికి రావాలి అని, నీవే సత్యమని, జీవమని, మార్గమని, నీ ద్వారా పరలోక రాజ్యం అని బోధించావు. మాట్లాడే విన్న వారందరిలో ఈ వాక్యాన్ని ఫలింపులోకి తీసుకొచ్చి సహాయము దయచేయండి. ఈ కాలనీ వాసులను, ప్రతి ఒక్కరిని, కుటుంబాలను, వారి ఉద్యోగాలు, వారి వ్యాపారాలు, వారి చేత పనులు, వృత్తులు, బిడ్డల చదువులు సమస్తము దీవించి ఆశీర్వదించమని. ఇంకెందరైతే మారు మనసు లేదో, మారు మనసు, రక్షణ లేదో రక్షణ కలుగునుగా కానీ ప్రార్థిస్తుంది. నాతో పాటు కలిసి వచ్చిన బిడ్డలని, దైవ సేవకులను దీవించి ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్.